విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు చంద్రబాబుతోనే సాధ్యమని ప్రజలు గుర్తించాలని టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు బొజ్జ తిరుమలేష్ పిలుపునిచ్చారు. శనివారం కడప నగరంలోని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తిరుమలేష్ మాట్లాడారు. విద్యార్థులకు మేనమామగా ఉంటానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసి విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షునిగా నాకు అవకాశం కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ గారికి, మరి ముఖ్యంగా మా కడప జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులైనటువంటి రెడ్డెప్ప గారి శ్రీనివాసరెడ్డి గారికి, కడప ఎమ్మెల్యే అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి గారికి, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మాసాపేట శివ, రేవూరి వేణుగోపాల్ గారులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర జిల్లా నాయకత్వానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. గడిచిన 5 సంవత్సరాలలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు నెలకొన్నారు. విద్యా వ్యతిరేక విధానాల నిర్ణయాలతో, చీకటి జీవోలతో విద్యా వ్యవస్థ అనేది కుంటుపడిపోయింది అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు ఉన్నత చదువులు చదువుకునేందుకు పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ అనేసి వర్తింపజేసి ప్రతి ఒక్కరూ ఉన్నత విద్య చదువుకునేందుకు దోహదపడతా ఉంది. ఆ యొక్క ఉన్నత విద్యను నీరుగార్చే విధంగా చీకటి జీవో అయినటువంటి జీవో నెంబర్ 77ని తీసుకొచ్చేసి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నత విద్యకు రియంబర్స్మెంట్ అనేది లేకోకుండా చేశారు. దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి పట్టుభద్రులు అనేటోళ్ళందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. దానివలన చాలామంది ఉన్నత విద్యకు దూరమైనటువంటి ప్రమాదం మనం చెవి చూసాం ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక నిర్ణయాలతో చాలామంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యేసి డ్రాప్అవుట్స్ అనేది ఎక్కువగా ఏర్పడ్డాయి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ కళాశాలలు అయినటువంటి డిగ్రీ, ఇంటర్మీడియట్ ఇటువంటి ప్రభుత్వ విద్యా సంస్థల్లో కూడా టీచర్ల కొరత అనేది అధిక మొత్తంలో ఈ యొక్క 5 ఏళ్లలో చూసాం. ఎందుకంటే ఏ ఒక్క ప్రభుత్వ కళాశాలకు వెళ్ళినప్పటికీ అక్కడ అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఉపాధ్యాయులు ఉండరు. అక్కడ చూసుకున్నట్లయితే ఫెసిలిటీస్ సరిగా ఉండవు, బాత్రూమ్ సౌకర్యాలు సరిగా ఉండవు. ఈ రకంగా ప్రభుత్వ విద్యనంతా గాడిన పడేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఖచ్చితంగా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో ఉన్నత విద్యకు ఏ రకంగా దూరం అయ్యారో అదేవిధంగా డిగ్రీ విద్యలో కూడా విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క విద్యార్థికి లబ్ధి చేకూరే విధంగా ఉచితంగా అందరూ విద్య చదువుకునేదానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఉపయోగపడుతూ ఉన్నది. కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రచార ఆర్భాటంతో పార్టీ రంగులు కలుపుకొనేసి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి ముద్దు పేర్లతో జగనన్న విద్యా దీవెన అనేసి కాలేజ్ మేనేజ్మెంట్లో వేయాల్సినటువంటి డబ్బుని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉచితంగా చదువులు చెప్పించేదానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేసేసి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే ఈరోజు విద్యార్థుల్ని చూసినారు తప్పక విద్యార్థుల భవిష్యత్తుకి ఎటువంటి దోహదపడింది లేదు. సరే, ఆ తల్లుల ఖాతాల్లో కూడా టర్మ్స్ వైజ్ మీ యొక్క అకౌంట్లలో వేస్తానని చెప్పేసి ఫస్ట్ ఇయర్ వేయాల్సినటువంటి డబ్బుని సెకండ్ ఇయర్ లాస్ట్లో, థర్డ్ ఇయర్ ఫస్ట్లో ఈ రకంగా వేసుకుంటూ ఒక విద్యార్థి తీవ్ర ఇబ్బందులకి ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఎందుకంటే ఆయన డబ్బులు వేయడు అకౌంట్లలో, మేనేజ్మెంట్లు మటుకు కాలేజీకి వెళ్తే మా ఫీజులు మాకు కట్టండి, కడితే కానీ మీకు హాల్ టికెట్స్ ఇవ్వమని చెప్పేసి ఒక షరతులు అనేది విధించడం జరిగింది. దానివల్ల విద్యార్థులు చాలా భయాందోళకమైనటువంటి వాతావరణం నెలకొనింది. కళాశాలకు వెళ్ళలేక చాలామంది పనులకు పోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఈ రకంగా అరాకొర ఫీజు రియంబర్స్మెంట్తో చాలామంది కూడా విద్యకు దూరమైనటువంటి ప్రమాదం మనం చెవి చూసాం. చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు కూడా ఆర్థికంగా ఇబ్బంది అయ్యి ఆత్మహత్యలు కూడా బారిన కూడా పడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది.
ఈ రకంగా ఓవరాల్గా చూసుకున్నట్లయితే విద్యా వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఈ యొక్క కష్టంగా ఉన్న విద్య అనేది పూర్తి చేసినప్పటికీ విద్యార్థులకు ఉపాధి లేక ఈరోజు చూసుకున్నట్లయితే పొరుగు రాష్ట్రాలు అనేటువంటి తెలంగాణ, కర్ణాటక, అంటే హైదరాబాద్, బెంగళూరు ఇటువంటి చోట్ల అధిక మొత్తంలో సాఫ్ట్వేర్ దాంట్లో మిగతా ఏ రంగాలలో కూడా ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నట్టు అక్కడ యువత ఎవరన్నా కనబడితే వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. అట్లా చెప్పుకోవడం అనేది మాకు సిగ్గుగా భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత విశాలమైనటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి కల్పన లేకోకుండా, ఈ యొక్క అభివృద్ధి లేకోకుండా ఏ రకంగా పరిపాలన కొనసాగిస్తాడో ఈ ముఖ్యమంత్రి మాకు అర్థం కావట్లేదు. ఈ దినం చూసుకున్నట్లయితే ప్రతి ఏటా లక్షల మంది డిగ్రీ విద్యను కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఉపాధి లేదు, అదేవిధంగా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు లేవు. ఈ రకంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు విద్యార్థుల్ని ఒక పావులుగా వాడుకున్నారు. గతంలో విద్యార్థులకు నేనుండాను, విద్యార్థుల మేనమామ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు. ఈ దినం చూసుకున్నట్లయితే విద్యార్థులకి కంసుమామగా ఈరోజు మాకు కనబడతా ఉన్నారు. ఎందుకంటే పాఠశాలల విద్య అయితే విలీన ప్రక్రియలో భాగంగా చాలా మటుకు పాఠశాలలు మూసేసినారు రేషనలైజేషన్ పేరుతో. ఈ రకంగా గ్రామీణ ప్రాంతాలలో పేద విద్యార్థులు వాళ్ళకు ఊర్లో ఏదైనా దగ్గరలో స్కూల్ ఉంటే వాళ్ళ అమ్మోళ్ళు కూలి పనికి వెళ్ళేసి ఆ స్కూల్లో జరిపిస్తూ ఉన్నారు. కానీ ఆ స్కూల్ క్లోజ్ చేసి 5-10 కిలోమీటర్ల దూరంలో పెట్టారు. అంత దూరం పంపిలేకపోయేది చిన్న చిన్న పిల్లలు కూడా స్కూల్కు పోకోకుండా ఇంటికాడనే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రకంగా విద్యా వ్యవస్థనంతా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. అమ్మఒడి అనేదాన్ని కూడా నిర్వీర్యం అయిపోయింది. అది కూడా సరిగా అందరికి ఇవ్వక చాలా మందికి కోతలు విధించినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. గతంలో ఎన్నికలకు ముందు అమ్మఒడి ఇస్తాను, ప్రతి ఒక్క విద్యార్థికి ఇస్తానన్నారు. ఎన్నికలు వచ్చి గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయినాక ఇంటికి ఒకరికి మాత్రమే, 2-3 పిల్లలు ఉంటే లేదు ఒకరికి మాత్రమే ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ విధంగా కాకుండా తల్లికి వందనం పేరుతో మా తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి సుభిక్షంగా అమ్మఒడి అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకునేందుకు, ముఖ్యమంత్రిని చేసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరినీ కూడా చైతన్యపరిచేసి చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థుల భవిష్యత్తును కాపాడేదనేసి మా అందరికీ భరోసా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థిని చైతన్యపరుస్తాం. రాబో రోజుల్లో తెలుగునాడు విద్యార్థి సమాఖ్య TNSF చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకునేదానికి, తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి తీసుకొచ్చేదానికి చాలా కీలకంగా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తా ఉన్నాం. నీ యొక్క సొంత జిల్లాలో విద్యార్థుల గోడు నీకు వినపడడం లేదా, విద్యార్థులు ఆకలి కేకలు నీకు కనపడడం లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాల కడప నుంచే ఆయనకు పతనం స్టార్ట్ అవుతుంది. కడప నగరం నడిబొడ్డు నుంచే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తా ఉన్నాం. దీంట్లో కీలకంగా TNSF జిల్లా వ్యాప్తంగా పనిచేస్తుంది. TNSF సైనికులందరూ కూడా నీ యొక్క వ్యతిరేక విధానాలతో 5 ఏళ్ల పాటు ఓపికగా వెలుగు చూశారు. ఇప్పుడు అందరూ స్వచ్ఛందంగా బయటకు వచ్చేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు విద్యార్థి విభాగంగా ఎంతో కీలకంగా పనిచేస్తామని చెప్పి విద్యార్థులు తలుచుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే పడిపోతాయనేది కూడా ఈ యొక్క నిదర్శనంగా ఈ దినం TNSFగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు.